కానీ రైతులకి ఇక పండగే పండగ. రాజధానికి చట్టబద్ధత అయితే వచ్చేసినట్టే. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని కేంద్రం కోరుతూ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించి దాన్ని పంపించిన తర్వాత అటు వెంకయ్య నాయుడు గారు, అటు చంద్రబాబు గారు కేంద్రాన్ని అయితే కోరడం జరిగింది. సో కేంద్రం ఆల్రెడీ అన్నీ కూడా రెడీ చేసి 1-2 రోజుల్లో దీనికి సంబంధించి చట్టబద్ధత అయితే తీసుకొస్తామని చెప్పింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున అసెంబ్లీకి చేరుకొని ఆనందం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధానిని తీర్మానం చేసి కేంద్ర కేబినెట్ పంపాలని చెప్పేసి కూటమి భావించిన నేపథ్యంలో ఇక దీన్ని ఎవరూ ఆపలేరన్నమాట. ఇక రాజధాని మారుద్దామని కూడా మార్చలేరు. ఎందుకంటే చట్టబద్ధత అయితే వచ్చిన తర్వాత ఇంకా రాజధాని అయితే మార్చలేరన్నమాట. మొత్తంగా రాష్ట్రానికి రాజధాని లేదు, నడి రోడ్డున ఉన్నామని చంద్రబాబు అప్పట్లో అన్నారు. రాష్ట్రం కోసం మేము భూములు ఇస్తే ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని నమ్మించి అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం 3 రాజధానులు అంటూ మాయ చేసిందని చెప్పేసి అన్నారన్నమాట. సో మొత్తంగా పెద్ద ఉద్యమే జరిగింది. 5 సంవత్సరాల పైనే ఉద్యమం అయితే చేశారనమాట. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతి అని తేలిపోయింది. అటు రాజకీయంగాను, ఇటు భూములు ఇచ్చిన రైతులకు గాను అందరికీ కూడా ఇప్పుడైతే న్యాయం జరుగుతుందని చెప్పేసి వారు అయితే అంటున్నారు. సో మొత్తం మీద ఏదేమైనా అమరావతి రాజధాని చట్టబద్ధత అయితే వచ్చేసింది. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.